నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ, ఐఆర్, పీఆర్సీ బకాయిలపై సంచలన నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో నూతన ప్రభుత్వం ఏర్పాటులో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్దారులు కీలక పాత్ర పోషించారని, వారి సంపూర్ణ మద్దతుతోనే కూటమి ఘన విజయం సాధించిందని కూటమి నేతలే పలు సందర్భాల్లో బహిరంగంగా అంగీకరించారు. ఇది వాస్తవం. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే తమ ఉద్యోగ పెన్షనర్లకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు కొత్త ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని, తమ ఆకాంక్షలను నెరవేరుస్తుందని అయితే గంపెడు ఆశలతో ఉద్యోగ వర్గాలు, పెన్షనర్ వర్గాలైతే ఆశలు పెట్టుకున్నాయి. కానీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ ఆశలు నెమ్మదిగా ఆవిరవుతున్నాయనే భావన ఉద్యోగుల్లో బలపడుతోంది. వారి సమస్యలను పట్టించుకుంటున్న దాఖలాలేవి కనిపించకపోగా పరిష్కారం దిశగా కఠినమైన చర్యలు శూన్యమైన వెల్లువలు విమర్శనలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ వైఫల్యాలు, కొత్త ప్రభుత్వ నిర్లక్ష్యము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే వైసీపీ హయాంలో ఉద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ప్రతి నెల 1వ తారీఖున జీతాలు అందకపోవడము, అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరగకపోవడము, డీఏ బకాయిలు నెలల తరబడి పేరుకుపోవడము, ఒక డీఏ కూడా బకాయిలు చెల్లించలేదు. అలాగే సిపిఎస్ రద్దు వంటి హామీలు నెరవేర్చకపోవడము అనేక సమస్యలతో ఉద్యోగ పెన్షనర్లైతే సతమతమయ్యారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడైన పరిపాలనా దక్షకుడిగా, ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథం కలిగిన నేతగా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏమైనా చూపుతారని, ముఖ్యంగా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలు, సిపిఎస్ రద్దు వంటి అంశాలపై సానుకూలంగా స్పందిస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్దారుల వర్గాలు గట్టిగా నమ్మకం పెట్టుకున్నాయి. అయితే మహానాడు వంటి కీలక వేదికలపై కూడా ఉద్యోగుల సమస్యల ప్రస్తావన నామమాత్రంగా కూడా లేకపోవడం, వారి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో పేరుకుపోయిన సమస్యలకు తోడు కొత్త ప్రభుత్వంలో మరికొన్ని సమస్యలు తలెత్తుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పీఆర్సీ ప్రహసనం, అంతులేని నిరీక్షణ. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత కీలకమైన పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఏర్పాటు విషయంలో జరుగుతున్న జాప్యం వారి ఆందోళనను మరింత పెంచుతోంది. వాస్తవానికి 2023 జూన్ నుండే నూతన పీఆర్సీ సిఫార్సులు అమలు కావాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు 2 ఏళ్లుగా గడుస్తున్నా కనీసం పీఆర్సీ కమిషన్ను నియమించిన దాఖలాలేవీ లేవు. కమిషన్ నియామకం, ఆ కమిషన్ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక సమర్పించడం, ఆ నివేదిక ఉద్యోగ సంఘాలలో చర్చలు జరపడం, ఆ తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడం, దాన్ని అమలు చేయడం, ఇదంతా ఒక సుదీర్ఘ ప్రక్రియ. ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో తెలియక ఉద్యోగులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడం, వారి జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. పేరుకుపోతున్న సమస్యలు, ప్రభుత్వ మౌనం. పీఆర్సీ మాత్రమే కాదు, పెండింగ్ బిల్లులు, డీఏ బకాయిలు, వైద్య ఖర్చుల రియంబర్స్మెంటు, పదోన్నతులలో జాప్యము, బదిలీల ప్రక్రియలో అస్తవ్యస్త, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అనేక సమస్యలు పేరుకుపోతున్నాయి. అటు పింఛన్దారులకు, ఇటు ఉద్యోగోపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ గానీ, సమస్యల పరిష్కారానికి ఒక నిర్దిష్ట కాలపరిమితి గానీ లభించడం లేదు. తల్లికి వందనం పథకం స్కూళ్లు తెరిచేలోగా అమలు చేస్తామని, అన్నదాత సుఖీభవ పథకాన్ని 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందిస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్యల పరిష్కారంపై మాత్రం మౌనం వహించడం గమనార్హం. ఎందుకీ నిర్లక్ష్యం? భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అంటే, ఉద్యోగులు తమ సమస్యలను ఎందుకు గట్టిగా ప్రశ్నించడం లేదు? ఉపాధ్యాయ సంఘాలెందుకు క్రియాశీలంగా లేవు? ఉద్యోగ సంఘాల ఆందోళన ఎందుకు సన్నద్ధం కావటం లేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఎన్‌జీఓ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా చంద్రబాబు గారికి సన్నిహితుడిగా భావించే విద్యాసాగర్ వంటి వారికి అవకాశం దక్కడంతో
ఈ మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చే అవకాశాలు తక్కువగానే ఉండవచ్చని విశ్లేషణ అయితే ఉన్నది. కానీ సాధారణ ఉపాధ్యాయుల్లో పేరుకుపోయిన అసంతృప్తి, అసహనం, ఆందోళన, ఆగ్రహం ఏదో ఒక రూపంలో బయటపడటం అనివార్యమని, అది ప్రభుత్వానికి శిరోభారంగా మారే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పోలీసు శాఖలో కూడా ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోందని, కొన్ని సందర్భాల్లో అది ప్రజలపై కూడా ప్రతిఫలించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ దశలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధ్యాయ పెన్షన్దారుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ వర్గాలలో పెరుగుతున్న అసహనం ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీసిన ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, పురంధరేశ్వరి వంటి కూటమిలోని కీలక నేతలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలి. గత ప్రభుత్వాల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని ఉద్యోగ వర్గాల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వంపై ఉంది. లేని పక్షంలో ఎన్నికల సమయంలో అండగా నిలిచిన ఉద్యోగ వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదని గ్రహించడం ఎంతైనా అవసరమే.